నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో ఎన్నో విషయాలు బయటపడినాయి. ఈ నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా ఈ వైఫల్యాలకు కారణం ఎవరు అనేది కూడా మనం చూసుకుంటా పోతే, దీని వైఫల్యానికి ముఖ్య కారణం కేసీఆర్ గారని, తర్వాత హరీష్ రావు గారని, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి పేరు మీద కూడా మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళ ముగ్గురిని కూడా కమిషన్ విచారణకు పిలిచి విచారించింది. వాళ్ళు చెప్పిన విషయాలు కూడా కమిషన్ నివేదికలో పెట్టింది. దీని మీద ఎన్నో వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి, కుంగిపోవడానికి, పిల్లర్లు ఈ పగుళ్ళు రావడానికి కూడా మేడిగడ్డ దగ్గర ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసు అందరికీ. కానీ దీని పరిస్థితి ఏమి, ఈ కమిషన్ నివేదికలో ఏముంది, ఎవరు తప్పు చేశారు అనేది కూడా నిన్న అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో జరిగినాయి. దీనికి ముఖ్య కారణం కేసీఆర్ అనేది అందరికీ ఈ నివేదికలో తెలుస్తుంది. ఈ నివేదికలో ఏం తెలుస్తుందంటే, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్ అని, ప్రజాస్వామ్యాన్ని కాబట్టి నడి బజార్లో ఉరి తీయలేదు, కేంద్ర సమస్యలు అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున సిబిఐకి అప్పగించడమే మంచిదని నిర్ణయించామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాళేశ్వరంపై సిబిఐకి అప్పగించాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని చూడండి, ఈ కాళేశ్వరంలో ఏం జరిగింది ఏమైనా చూసుకుంటే, కేసీఆర్ పాపమే, ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యత నేటి మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తుడిగా సహకరించారు. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్లో లోపాలు, ఆర్థిక అవకతవకలు, బద్దలైన అధికారులపై జాలి వద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫారసులు. కమిషన్ నివేదిక ఏం చెప్తుందనంటే, ఇదంతా కేసీఆర్ గారి పాపమే, ఈ ఖజానాకు భారీ నష్టం వచ్చిందంటే ఇది కేసీఆర్ గారు యొక్క నిర్ణయాలే. దీనికి సహకరించిన అప్పటి హరీష్ రావు గారు కూడా దీనికి సహకరించారు. అప్పుడు ఆర్థిక మంత్రి ఈటల్ నేరస్తుడుగా, ఆర్థిక మంత్రి ఈటల్ కూడా దీనికి సహకరించారనేది కూడా దీంట్లో చెప్తుంది. ఈటల రాజేందర్ గారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే నిశ్శబ్ద నేరస్తుల్లా సహకరించారు. కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు. హరీష్ రావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు. అన్ని లోపాలు, డిజైన్లో లోపాలు, 1,00,000 కోట్లు ఖజానాకు నష్టం అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ కాళేశ్వరం నివేదికలో ఇంకా ఎన్నెన్నో విషయాలు బయటపడుతున్నాయి. దీని మీద ఏమి పరిస్థితి అని చూసుకుంటే మన ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి. కేంద్రం అనుమతి ఇచ్చిన తుమ్మడి ఎట్టు వద్ద ఎందుకు కట్టలే, నీటి లభ్యత ఉందన్న పునఃపరిశీలించాలి ఎందుకు అడిగారు. శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ వేడి చర్చల మీద చూసుకుంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల దోసుకున్న దోపిడీ దొంగ కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆ ఘోష్ నివేదికలో ఇదంతా కేసీఆర్ గారే తెలిసి చేశాడు, దీనికి హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు కూడా బాధితులు. కాబట్టి దీని మీద ఏమి రాత్రి నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో వేల డబ్బులు ప్రజల సొమ్ము నీటిపాలైంది అనేది కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఏమి పరిస్థితి అని చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. నివేదికను జూలై 31న ప్రభుత్వానికి అందజేసే ఆగస్టు 4న మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి మంత్రివర్గం నిర్ణయంతో అసెంబ్లీలో పెట్టి చర్చ చేపట్టి కమిషన్ క్రిమినల్ చర్యలకు ఉపకరించాలని సిఫారసు చేసింది. చూడండి, కమిషన్ ఏం చెప్తుంది, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. ఈ కమిషన్లో ఈ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోసింది అనేది కూడా ఈ కమిషన్లో బయటపడినాయి అనేది కూడా
తెలుస్తుంది. ఏమరంటే రాత్రి నిర్ణయాలు తీసుకున్నారు, 11,000 కోట్లు వృధా అనేది కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ చెప్పిన గుండెకాయ పగిలింది. పరిస్థితి ఏమరంటే దీని మీద ఈ కాళేశ్వరం మీద కూడా చాలా జరిగినాయి. ఏమి ప్రాజెక్టు వైఫల్యానికి కేసీఆర్ కారణము అనేది కూడా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక చెప్పింది ఒకటే, ఈ వైఫల్యానికి మొత్తం కారణం కేసీఆర్. కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడి. చట్టం ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య. హరీష్ రావు ఈటలను తప్పుబట్టిన కమిషన్. చూడండి, ప్రాజెక్టులు రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 8B 8C నోటీసులపై కేసీఆర్ హరీష్ రావులది ఇతండవాదం అని కూడా ధ్వజమెత్తారు. దీని మీద జరిగిన అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పచెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే అంతకుముందు మన సీఎం గారు మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతా ఇంత కాదు, 1,00,000 కోట్లు కొల్లగొట్టారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులు ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. జాబితాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుడిబండంగా మార్చారని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీని మీద అయితే ఈ కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని, ఈ 1,00,000 కోట్లకు కేసీఆరే కారణం అనేది కూడా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇస్తుంది. ఇది చూసుకుంటే ఇదంతా బాధ్యత హరీష్ రావు గారిది, ఈటల రాజేందర్ గారిది, కేసీఆర్ గారిది బాధ్యత. దీంట్లో పనిచేసిన ఇంజనీర్లు కూడా మేము వదలమనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీని మీద ఇంకా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐకి అప్పగిస్తూ మన అసెంబ్లీ నిర్వేదిక వాయిదా పడింది. దీని మీద మన హరీష్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు. ఏమరంటే బురద చల్లేందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక, కోర్టులో స్టే వచ్చిందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడతారా అని హరీష్ రావు గారు అంటున్నారు. ఇంకా ఆయన బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ల కాళేశ్వరం నివేదిక అనేది కూడా చెప్తున్నారు. ఇంకా మన బీఆర్ఎస్ వాళ్ళు అయితే గన్ పార్క్ వద్ద కమిషన్ నివేదికను పత్రాలను చట్టబుట్టులో వేసినారు ఎమ్మెల్యేలు. వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఘోష్ నివేదిక తప్పులు తడక, శాసనసభలో కమిషన్ రిపోర్టులపై ఇరుసుకుపడ్డ బీఆర్ఎస్, సీఎం మంత్రులు పదే అడ్డుపడుతున్న చీల్చి చెండాడిన హరీష్ రావు గారని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా తప్పులు తడక, మా మీద కావాల్సిందే చేస్తున్నారు, కాబట్టి దీంట్లో ఏమీ లేదు, కరెక్ట్గా జరిగింది, ఈ నివేదికే తప్పు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 1,00,000 కోట్లు దోసుకున్న కేసీఆర్ అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి 1,00,000 కోట్లు దోసుకున్న దోపిడీ దొంగ కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటే ఈ కాళేశ్వరం నివేదికే తప్పులు తడక, దీంట్లో ఏమి లేవని చెప్పి వాళ్ళు గన్ పార్క్ వద్ద వాళ్ళు ఇచ్చిన నివేదికను కాల్చి బూడిద చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారేమో కాళేశ్వరంపై సిబిఐకి చేశారు. ఇంకా సిబిఐ వాళ్ళు దాన్ని ఏం చేశారు ఏమనేది కూడా తెలుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి యొక్క కాళేశ్వరం సిబిఐపై అప్పచెప్పి చేశారు. ఈ పాపం కేసీఆర్దే అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 1,00,000 కోట్లు దోసుకున్న దోపిడీ దొంగ కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.